ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయం అందించుకున్న జనులారా, ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని నీతి నిత్యము నిలిచేది. ఆయన నీతిని కలిగిన వారు కూడా నిత్యము నిలుస్తారు. లోకము, పరిస్థితులు, రోగము, సాతాను, మనుషులు మనల్ని బాధించటానికి, మనల్ని కృంగజేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అయితే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యొక్క బోధను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం ఎవరికి బెదరాల్సిన పని లేదు, దేనికి దిగులు పడవలసిన పని లేదు. ప్రభువారు ఈ విధంగా అంటున్నారు, నీతిని అనుసరించు వారలారా, నా మాటను వినండి. నా బోధను మీ హృదయమందు ఉంచుకుంటే మీరు మనుషుల యొక్క నిందలకు, పరిస్థితులకు భయపడవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము, ఆయన నీతిని కలిగిన వారి నిమిత్తము, ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చిన వారి నిమిత్తము తన బోధను హృదయమందు ఉంచుకొని ఆయన మాట ప్రకారంగా జీవించే వారి పక్షముగా దేవుడు కార్యములు చేస్తారు. ఆనాడు మన పితరుల కాలంలో కార్యములు చేసిన దేవుడు ఈనాడు మన జీవితంలో కార్యములు చేయటానికి సమర్థుడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన అన్ని విషయాలలో సమృద్ధి కలిగినవాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన యొక్క వాగ్దానములు మనము పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీ గుండెల నిండా దేవుని వాక్యమును నీవు నింపుకోగలిగితే నీవు తప్పకుండా ధైర్యం పొందుకుంటావు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు నీ వాక్యము చేత మేము ధైర్యం పొందాము అని ఎంతోమంది చెప్పేవారు. మరి వారు కూడా దేవుని వాక్యము చేత ధైర్యం తెచ్చుకున్నారు. దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కనుక నీవు ఏమి భయపడవద్దు, ఏదో జరిగిపోతుందని కంగారు పడొద్దు. ప్రభు వైపు చూడు. ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించండి యేసయ్యా. మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. అయా నా తండ్రి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు చేస్తున్న ప్రయాణాల్లో, వారు చేస్తున్న పనులలో ప్రభువా మీరు వారికి తోడుగా ఉంటూ రమ్మని అడుగుచున్నాను తండ్రి. నీ ప్రియబిడ్డలు ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.